look who I met. So she is Carol Berkeley. So she was the women cricketer from 1980s. She used to play for St. Kitts and she has created a record which is 135 runs in 20 overs. Rams అని చెప్పేసి ఒక స్టోర్ కనిపిస్తుంది. సో రామ్స్ అని ఉంది కదా, నా స్టోర్ అనుకున్నారు, నా పేరు కనిపించింది. వావ్ ఆసమ్. ఆఫ్రికన్ గ్రీన్ వర్వెట్ అంటారు. సో ఇట్స్ బ్యూటిఫుల్. చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి, ఈ కోతి జాతి అనేది. ఇప్పుడు సెయింట్ కిట్స్లోనే అత్యంత పీక్ పొజిషన్ అయిన పీక్ ప్లేస్ అయిన ఫోర్ట్కి వచ్చేసాను. చూస్తున్నారు కదా, సో అవన్నీ కూడా కంప్లీట్ న్యాచురల్లీ ఫార్మ్డ్ మెగ్నీషియం. టిమోతి హిల్లోని వ్యూ పాయింట్ అనమాట. రైట్ సైడ్లో కనిపించేదంతా కెరేబియన్ సీ, లెఫ్ట్ సైడ్లో కనిపించేదంతా అట్లాంటిక్ ఓషన్. సో బేసిక్లీ మన ఇండియన్స్ ఎందుకు ఇంతమంది ఇక్కడికి వచ్చి బిజినెస్ చేస్తున్నారు అంటే, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ యాంటీగా. సో ఈరోజు యాంటీగా అండ్ బర్బుడా నుంచి బయలుదేరి మనము సెయింట్ కిట్స్ వెళ్ళబోతున్నాం. సెయింట్ కిట్స్లో ఇంకో 3 రోజులు ఉండబోతున్నాము. అక్కడ నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగో వెళ్ళబోతున్నాం. సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ అనేది కూడా ట్విన్ ఐలాండ్స్ అనమాట. సో ఇప్పుడు సెయింట్ కిట్స్ ఇస్ ద మెయిన్ క్యాపిటల్. అక్కడ మనకి హిల్టన్ హోటల్ ఉంది. సో ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది. సో సెయింట్ కిట్స్లో మనకి ఎలాంటి వీసా రెస్ట్రిక్షన్స్ లేవు. ప్రస్తుతానికి ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ Antigua Airport. Antigua నుంచి సెయింట్ కిట్స్ ఆన్ Caribbean Airlines ఓన్లీ 30 minutes flight. సో అరగంటలో నేను సెయింట్ కిట్స్కి వెళ్ళబోతున్నా. Welcome to St. Kitts. So St. Kitts and Nevis is my 58th country. Country number 58 అండ్ ఈ ఇయర్లో 45th కంట్రీ. సో 100 దేశాల్లో 45వ దేశానికి వచ్చాను. సో సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ అనేది 2 ట్విన్ ఐలాండ్స్. సెయింట్ కిట్స్ అనేది ఒక చిన్న ఐలాండ్ అండ్ నెవీస్ అని ఒక చిన్న ఐలాండ్. ఈ 2 కలిపితే అరౌండ్ 260 కిలోమీటర్ స్క్వేర్ డిస్టెన్స్ ఉంటుంది. టోటల్గా వీళ్ళ పాపులేషన్ వచ్చి అరౌండ్ 45,000 మాత్రమే. ఇక్కడ కూడా ఈస్టర్న్ కరేబియన్ డాలర్స్ అనేవి ఇక్కడ కరెన్సీ. సో మనకి దాదాపు 10 కంట్రీస్లో ఈస్టర్న్ కరేబియన్ డాలర్స్ అనేది యూజ్ అవుతుంది. ఇది కూడా ఈస్టర్న్ కరేబియన్ డాలర్స్లో భాగంగానే ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి హిల్టన్ హోటల్ ఓన్లీ 3 kilometers డిస్టెన్స్. కాయ్ రిసార్ట్స్ అని ఉంది. సో అక్కడికి వెళ్ళి ఆ హోటల్ ఎలా ఉందని చూసుకుందాం. ఆ తర్వాత అక్కడ చెక్ ఇన్ ప్రాసెస్ ఎలా ఉందని చూసుకుందాం. ఇక్కడ మాత్రం మనకి జస్ట్ వీసాలో కేవలం ఎక్కడ ఉంటున్నాము, ఎన్ని రోజులు అని అడిగారు. నో వీసా ఫీ. జస్ట్ మనకి ఆన్లైన్ ఫామ్ ఒకటి ఫిల్ చేయాలి. ఐదర్ ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేయాలి, లేకపోతే వీళ్ళ సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టంలో ఫిల్ చేయాలి. ఒకసారి ఫిల్ చేయడంతోనే మనకు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ అనేది వీళ్ళకి ఇమిగ్రేషన్ ఆఫీసర్కి చూపిస్తే దే హావ్ లెట్ యూ ఇన్. దట్స్ ఇట్. నో వీసా ఫీ, నథింగ్. సో ఐ హావ్ ఎంటర్డ్ హియర్ 30 days వితౌట్ ఎనీ మనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఉండొచ్చు. సో నేను ఇక్కడ 3 days ఉండబోతున్నాను. ఇక్కడ నుంచి ట్రినిడాడ్ వెళ్ళబోతున్నాను. సో ఇక్కడ నుంచి మనం హోటల్కి వెళ్ళే దారి ఎలా ఉందనేది చూసుకుందాం. సో కీప్ వాచింగ్. ఇక్కడ మనకి వెల్కమ్ టు సెయింట్ కిట్స్ అని రాస్తుంది. సెయింట్ కిట్స్ పోర్ట్ అథారిటీ. లుక్ హూ ఐ మెట్. సో షీ ఈస్ క్యారోల్ బర్క్లీ. సో షీ వాజ్ ద విమెన్ క్రికెటర్ from 1980s. So 1980s-లోనే తను విమెన్ క్రికెట్ ఆడేది. She used to play for St. Kitts and she has created a record which is 135 runs in 20 overs. So it is still unbeaten record. So congratulations for her. So తనని కలిసాను నేను ఈరోజు. And so back then there was no women cricket which was not there for West Indies women, but it was only like county crickets type lo St. Kitts kadedi. Then she used to play like 20 overs cricket and then she has that record even now. That's fantastic. And she is now the tour guide and tanu manalni ipudu Hilton hotel ki teeskochindi. It's a great honor to meet her and thank you very much. And this shows how much the West Indies people love cricket, right? సో మన ఇండియన్స్కి ఎంతైతే పిచ్ ఉందో అది ఇప్పుడు వచ్చింది. 1983 వరల్డ్ కప్ తర్వాత పెరిగింది. బట్ దిస్ షీ యూస్ టు ప్లే ఈవెన్ బిఫోర్ 1980s, లైక్ షీ వాజ్ ప్లేయింగ్ ఇన్ 70s and 80s. సో ఫెంటాస్టిక్. మా హోటల్ రూమ్లోంచి విండోలోంచి చూస్తే ఎలా ఉన్నాయి చూడండి. బిల్డింగ్స్ అన్నీ ఇక్కడ కొండపైన కట్టారు. సో ఇదంతా కూడా కొంచెం అప్స్కేల్ ఏరియా అంట. మంచి మంచి బిల్డింగ్స్ కట్టారు. ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఫండెడ్ బై ఇండియన్స్. సో ఈ సెయింట్ కిట్స్ అండ్ నెవీస్లో ఉన్న బిజినెస్ మెన్ గురించి మాట్లాడితే చాలా ఆశ్చర్యపోతారు. దాని గురించి చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, సో ఇప్పుడే హోటల్ రూమ్లోంచి బయటకు వచ్చేసా. సో హ్యారిసన్ ఈజ్ విత్ మీ. సో మనకి హ్యారిసన్ ఈజ్ గోయింగ్ టు షో అరౌండ్ ద ఎంటైర్ ఐలాండ్. ఈ ఐలాండ్ మొత్తం చూపించి
తిప్పి చూపిస్తూ ప్లస్ అక్కడ లొకేషన్స్ వాటి ఇంపార్టెన్స్ ప్లస్ దీని ప్రత్యేకతలు అవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక పర్టికులర్ స్పాట్ నుంచి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నామో ఆ స్పాట్కి మళ్ళీ కంప్లీట్ సర్కిల్ వేసుకొని రావచ్చు అనమాట. హోల్ ఐలాండ్ టూర్ అంటే అలా కంప్లీట్ సర్కిల్ వేయడానికి 50 కిలోమీటర్స్ ఉంటుంది, అరౌండ్ 31 to 32 మైల్స్ అంట. అంటే అరౌండ్ 50 కిలోమీటర్లలో మొత్తం కంప్లీట్ సర్కిల్ అయిపోతుంది అనమాట. మొత్తం కంప్లీట్ సెయింట్ కిట్స్ అనే ఐలాండ్ మొత్తం కూడా చూసుకోవచ్చు మనం. సో ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. రోడ్స్, మెయిన్ రోడ్, ఆ తర్వాత ఎలా ఉన్నాయని చూసుకున్నాం. సో ఇదంతా కూడా మెయిన్ రోడ్ అనమాట. ఈ ఐలాండ్కి కంప్లీట్గా ఇది ఒక మన హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ లాగా ఇది ఒక రింగ్ రోడ్ అనుకోవచ్చు. కంప్లీట్ ఈ రోడ్ అనేది ఒక సర్కిల్ వేసుకోవచ్చు అనమాట టోటల్గా. లోపల మనకి బీచెస్ ప్లస్ అంతేకాకుండా కొండ ప్రాంతాలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు రైట్ సైడ్లో కనిపించేది ఎయిర్పోర్ట్ అనమాట. సో ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ చేసేసుకొని మళ్ళీ మొత్తం హోల్ సర్కిల్ వేసుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేస్తాం. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కనిపించేది ఆర్మీ క్యాంప్ అనమాట. సో వీళ్ళ దేశం యొక్క ఆర్మీ సోల్జర్స్ వాళ్ళ యొక్క క్యాంప్ ఇది. వాళ్ళ ట్రైనింగ్ సెటప్ అంతా ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఆర్మ్ ఫోర్సెస్ యొక్క క్యాంప్ అనమాట ఇది. సో ఇక్కడ గమనిస్తే అతను రైట్ సైడ్లో ఉన్నాడు, మనం లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్ వెళ్తున్నాం. సో అర్థమవుతుంది కదా. వన్స్ అగైన్ ఇట్స్ ఎ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కంట్రీ. అండ్ ఇక్కడ వీళ్ళకి 1982లో వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. బట్ స్టిల్ దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్ ఇన్ సమ్ పార్ట్స్. అంటే ఎలా అంటే వీళ్ళకి డిఫెన్స్ సంబంధించిన నిర్ణయాలు కానీ లేకపోతే ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించిన నిర్ణయాలు ఇప్పటికీ వీళ్ళు బ్రిటిష్ నుంచి, వీళ్ళ దగ్గర నుంచి, బ్రిటన్ నుంచి, యూకే నుంచి వీళ్ళు ఇంకా పర్మిషన్ తీసుకోవాలి. వీళ్ళకి హెడ్ అనేది యూకేలోనే ఉందన్నమాట. సో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మనం చూస్తూ సెయింట్ కిట్స్ని చూసుకుంటూ మాట్లాడదాం. రామ్స్ అని చెప్పేసి ఒక స్టోర్ కనిపిస్తుంది. సో రామ్స్ అని ఉంది కదా, నా స్టోర్ అనుకున్నారు, నా పేరు ఉంది. అది 1935 నుంచి ఈ పర్టికులర్ స్టోర్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఇండియన్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక చిన్న నిదర్శనము. మీకు ఇంకా చాలా ఉన్నాయి ఇండియన్ స్టోర్స్, అవి కూడా చూపిస్తాను. ఇది యూమేచేస్ అని చెప్పేసి ఒక మెడికల్ యూనివర్సిటీ. ఇట్స్ అన్ అమెరికన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ హెల్త్ సైన్సెస్ అండ్ సెయింట్ కిట్స్ అని రాసింది చూడండి. సో మనకి సెయింట్ కిట్స్ అనేది చాలా చిన్న దేశము, కానీ అయినా ఎంత డెవలప్ అయింది అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కనబడుతున్నాయన్నీ చైనీస్ బిల్డింగ్స్ అనమాట. సో చైనీస్ వాళ్ళు బిల్డ్ చేసుకొని చైనా వాళ్ళు ఉండడానికి కట్టుకున్న బిల్డింగ్స్ అనమాట ఇది. రాస్ యూనివర్సిటీ విచ్ ఇస్ ద వెటర్నరీ మెడిసిన్ యూనివర్సిటీ. సో పశుపక్షుల కోసం ఇట్స్ ఎ వెటర్నరీ మెడికల్ యూనివర్సిటీ. హ్యూజ్ ఉంది మొత్తం అంతా, కంప్లీట్ హ్యూజ్ క్యాంపస్ ఇది. ఇది కూడా అమెరికన్ యూనివర్సిటీయే. అమెరికాకి చాలా దగ్గరలో ఉంటారు వీళ్ళు, ఒక 5 hours జర్నీ బై ఫ్లైట్ అనమాట. అందువల్ల ఇక్కడ అమెరికన్ ఇన్వెస్టర్స్ కూడా చాలా ఎక్కువ మంది వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా రాస్ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ అని రాస్తుంది చూడండి. ఇప్పుడు కనిపించేది ఇదంతా ఒక విలేజ్. ఇట్ ఇస్ కాల్డ్ వెస్ట్ ఫార్మ్ విలేజ్ అంట. ఇది వెస్ట్ ఫార్మ్ విలేజ్ అని అంటారు. వెస్ట్ ఫార్మ్ విలేజ్ దాటేసాము, ఇప్పుడు బాయిడ్స్కి వచ్చేసాము. సో ఇక కొంత డిస్టెన్స్కే ఒక్కొక్క విలేజ్ లేదా ఒక్కొక్క పాయింట్ అనేది మారుతూ ఉంది. చిన్న కంట్రీ కాబట్టి వీళ్ళు ఏరియా సబ్ డివిజన్ అనేది చాలా క్లారిటీ తోటి క్లియర్గా చేసుకున్నారు. ఇది పామెటో పామ్ విలేజ్ అనమాట. సో ఎవ్రీ కిలోమీటర్కి, ఎవ్రీ 2 kilometers ఒకసారి విలేజ్ నేమ్స్ మారుతూ ఉన్నాయి. సో లొకాలిటీ ఏరియా అనేది క్లియర్ డెపిక్షన్ ఉంటుంది. మనకు ఏదైనా ఒక ఏరియా పేరు చెప్పారంటే అక్కడ ఏ బిల్డింగ్ అనేది క్లియర్గా అర్థమయ్యేలాగా ఇక్కడ నేమ్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు దాకా మనం చూసిన పార్ట్ అంతా కూడా ఫ్రెంచ్ వాళ్ళు ఓన్ చేసుకున్న సెయింట్ కిట్స్ నగరం అంట. సో ఒకప్పుడు ఇదంతా కూడా ఫ్రెంచ్కి బ్రిటిష్కి మధ్యలో పోరాటం జరుగుతూ ఉండేది. సో ఇదంతా కూడా ఫ్రెంచ్ వాళ్ళు పాలించిన స్థలాలు. దాని తర్వాత ఇప్పుడు మనం వెళ్ళి చూసేది బ్రిటిష్ వాళ్ళు పాలించిన స్థలం అనమాట. సో ఎఫెక్టివ్లీ ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ వాళ్ళు కొట్టుకొని ఉండేవాళ్ళు దీని మీద ఆధిపత్యం కోసం. ఫైనల్లీ బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళపైన యుద్ధాన్ని గెలిచి దాన్ని వాళ్ళ చేతిలో కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళ కిందనే
ఇది ఉంది. ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దే ఆర్ స్టిల్ పార్ట్ ఆఫ్ ద కామన్వెల్త్ కంట్రీస్. నేను ఇప్పుడు ప్రస్తుతానికి సెయింట్ కిట్స్లో ఒక చాలా ఇంపార్టెంట్ స్పాట్కి వచ్చాను. అది ఎందుకంత ఇంపార్టెంట్ అనేది మీకు మొత్తం వీడియో చూస్తే అర్థమవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ బ్లడీ పాయింట్. ఈ బ్లడీ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ స్పాట్. ఎందుకంటే 1626లో దాదాపు కొన్ని వేల మంది కాలినాగోస్ అని చెప్పేసానంటే ఇక్కడ ఒరిజినల్ ఇండిజినస్ పీపుల్ ఎవరైతే ఇక్కడ ఆల్రెడీ నివసించే వాళ్ళు ఉన్నారో 1493లో క్రిస్టోఫర్ కొలంబస్ కనిపెట్టాడు. ఆ తర్వాత బ్రిటిషర్స్ ఇక్కడ రావడానికి ఫ్రెంచ్ వాళ్ళకి బ్రిటిషర్స్కి దాదాపు 120-130 సంవత్సరాలు పట్టింది. 1626లో ఒకవైపు ఫ్రెంచ్, అటువైపు అంతా ఫ్రెంచ్ వాళ్ళు పాలించేవాళ్ళు, ఇటువైపు అంతా ఇంగ్లీష్ వాళ్ళు పాలించేవాళ్ళు. సో ఇది ఇప్పుడు నేను నిల్చున్న స్పాట్ అనేది ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్ అనమాట. ఈ పర్టికులర్ సెంటర్ పాయింట్లో ఒకవైపు ఫ్రెంచ్, ఒకవైపు ఇంగ్లీష్. సో వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ లోకల్లో ఉండే కాలినాగోస్. సో నిన్న ఆల్రెడీ మీరు మాన్సరాట్లో చూస్తే ఒక కాలినాగో అమ్మాయిని కలిసాను నేను. సో కాలినాగోస్ అనేది చాలా రేర్గా ఉంటారు, ఎందుకంటే ఒరిజినల్ పీపుల్ అనమాట. సో వాళ్ళు చూడడానికి మన ఇండియన్స్ లాగే కనిపిస్తారు. సో అందుకే వాళ్ళు ఇండియన్స్లా ఉన్నారు కాబట్టి వెస్ట్ ఇండియన్స్ అని చెప్పేసి వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టడం జరిగింది. సో యాక్చువల్గా వెస్ట్ ఇండీస్ అంటే మనకు అందరూ ఆఫ్రికన్స్ లాగా లేకపోతే రకరకాల మనుషులు కనిపిస్తారు, కానీ యాక్చువల్గా ఆఫ్రికన్స్ అనేది వాళ్ళు వెస్ట్ ఇండీస్కి వాళ్ళని స్లేవరీగా సో వాళ్ళని తీసుకురావడం జరిగింది. సో వాళ్ళని బానిసలుగా వేరే దేశాల నుంచి అటు మన ట్రినిడాడ్ నుంచి లేకపోతే అటు గయానా నుంచి లేకపోతే ఇటువైపు మన ఆఫ్రికా నుంచి తీసుకురావడం జరిగిందనమాట. సో కానీ ఒరిజినల్ ఇండిజినస్ పీపుల్ మన ఇండియన్స్ లాగా ఉండేవాళ్ళు అనమాట. మన కలరు మన రాగా కనిపించేవాళ్ళు. సో వాళ్ళనే కాలినాగోస్ అని, కరిబ్స్ అని అనేవాళ్ళు అనమాట. సో అది కరిబ్స్ అని అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళని ఒక మనుషుల్ని తినే వాళ్ళలాగా అభివర్ణించే వాళ్ళు కాబట్టి వాళ్ళు కరిబ్స్ అని చెప్పుకోవడానికి ఇష్టపడక కాలినాగోస్ అని చెప్పేసి వాళ్ళ ఒరిజినల్ తెగ పేరుని యూజ్ చేసుకునే వాళ్ళు. ఇక్కడ ఈ పర్టికులర్ స్పాట్లో దాదాపు కొన్ని వేల మందిని ఇక్కడ నరికి చంపేశారు. సో అది ఎలా జరిగిందంటే ఇక్కడ ఒక రివర్ ఉండేది. సో ఈ రివర్లో కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాల పాటు ఆ బ్లడ్ అనేది ఫ్లో అయిందనమాట. అది ఎలా అంటే కేవలం కాలినాగోసే కాదు. సో కాలినాగోస్ని ఇక్కడ చంపారు. ఇక్కడ చంపేసి బ్లడ్ ఫ్లో అవుతూ ఉండేది, రివర్ సముద్రంలో కలిసిపోయేది. దాని తర్వాత ఏమైంది, ఇది ఇటువైపు ఏమో ఫ్రెంచ్ వాళ్ళు, ఇటువైపు ఏమో ఇంగ్లీష్ వాళ్ళు. సో ఇద్దరు కలిసి కొట్టుకునేవాళ్ళు. సో వాళ్ళిద్దరు కూడా వాళ్ళ సపోర్టు, వాళ్ళ స్లేవ్స్ ఎవరెవరైతే వాళ్ళ బానిసలు ఉన్నారో వాళ్ళందరూ కొట్టుకొని కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ బ్లడ్ ఫ్లో అయిందనమాట. సో అంత బ్లడ్ ఫ్లో అయ్యేంత దాగా కొట్టుకొని ఒకరికొకరు చంపుకునేవాళ్ళు. సో బేసిక్లీ ఫస్ట్ లోకల్స్ని చంపారు, ఆ తర్వాత ఆధిపత్య పోరు. ఫస్ట్ ఫ్రెంచ్ వాళ్ళు ఒకవైపు, బ్రిటిష్ వాళ్ళు ఇంకోవైపు. ఓవరాల్గా కొన్ని సంవత్సరాల పాటు ఇది యుద్ధం జరిగింది. అందుకే దిస్ ఇస్ కాల్డ్ బ్లడీ పాయింట్ అనమాట. సో ఏదైనా సరే మనం తెలిసిందే కదా. సో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే యుద్ధాలు జరిగిందంటే ఆ యుద్ధంలో ఎంతో ప్రాణ నష్టం, ఎన్నో రకాల ఆస్తి నష్టం, ఎన్నో రకాల పరువు నష్టం జరుగుతుంది. ఓవరాల్గా దీంట్లో ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయి బ్రిటిష్ వాళ్ళు గెలుచుకొని ఈ పర్టికులర్ ద్వీపాన్ని కైవసం చేసుకొని వాళ్ళు ఓవరాల్గా వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తారనమాట. సో అది ఈ పర్టికులర్ సెయింట్ కిట్స్ యొక్క చరిత్ర. సో ఆ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం ఈ పర్టికులర్ బ్లడీ పాయింట్. అందుకే ఇట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ లొకేషన్ ఆఫ్ సెయింట్ కిట్స్. ఓల్డ్ రోడ్ రమ్ అనే వైపు వెళ్తున్నాము. సో ఎక్కడైతే ఒరిజినల్గా రమ్ తయారు చేస్తారో మ్యానుఫ్యాక్చరింగ్ అదంతా కూడా ఇటువైపు ఉందన్నమాట. సో వీళ్ళకి లోకల్లో రమ్ అండ్ బియర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా డిస్టిలరీస్ అనేది ఉన్నాయి. ఇక్కడ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మంకీ కనిపిస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ఆఫ్రికన్ గ్రీన్ వర్వెట్ అనేది దీని బ్రీడ్ అనమాట. సో ఇక్కడ మనకి రమ్ ఫ్యాక్టరీ దగ్గర కనిపించారు ఇతను. సో మనకు ఒక $10 తీసుకొని మనతో పాటు ఫొటోస్, వీడియోస్ అలౌ చేస్తారంట. బట్ ఇట్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్స్ ఎ వెరీ స్మాల్ టైనీ మంకీ. సో ఈజ్ జస్ట్ 8 months old అండ్ హిస్ నేమ్ ఇస్ బెన్. ఓకే, బెన్ అండ్ జెర్రీ. సో బెన్ అంతా అతని పేరు. సో ఈ మంకీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఓకే, ఓ వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు. వావ్ మంకీ బెన్ అసలు 8 months అంట. సో టైనీ. వావ్ ఆసమ్. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. సో మంకీకి డైపర్ వేశారు. సో మనకి మన 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 పైన ఎప్పుడు ఇలాంటి అంటే అది ఎత్తుకునే వాళ్ళకి ఇబ్బంది కాకుండా అని చెప్పేసి అని. వావ్ 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 వావ్. He's already waiting for the pictures. So this is Ben. It's a very rare monkey anamata. So it's a very rare breed. ఇది ఇక్కడ మనకి ఆఫ్రికాలో ఉండే పెరిగే బ్రీడ్ అనమాట. సో ఆ బ్రీడ్కి మనకి ఇక్కడ అతను ఫొటోస్కి, వీడియోస్కి అవకాశం ఇచ్చాడు. సో ఆఫ్రికన్ గ్రీన్ వర్వెట్ అంటారు. ఆఫ్రికన్ గ్రీన్ వర్వెట్ అంటారు. సో ఇట్స్ బ్యూటిఫుల్. చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి, ఈ కోతి జాతి అనేది. సో ఇది ఆఫ్రికాలో పెరిగే
ఒక వింతైన కోతి జాతి అనమాట. దీని హైట్ కేవలం 2 అడుగులు మాత్రమే పెరుగుతుందంట. 2 feet మ్యాక్సిమం దీని హైట్ అనేది. ఇది 8 months బేబీ. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇక్కడ కనిపించేదే ఇదే రమ్ ఫ్యాక్టరీ డిస్టిలరీ. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిస్టిలరీ ఆఫ్ సెయింట్ కిట్స్ అనమాట. సో ఇక్కడ రమ్ టేస్టింగ్ ప్లస్ మొత్తం ఫ్యాక్టరీ వ్యూ అంతా కూడా ఇస్తున్నారు. కాకపోతే మనం తాగం కాబట్టి నేను అదేమి లోపలికి వెళ్ళట్లేదు, జస్ట్ మీకు చూపిస్తున్నా. ఇదంతా కూడా ఓల్డ్ రమ్ ఫ్యాక్టరీ ఏరియా. రమ్ ఫ్యాక్టరీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలుసా? 1655. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ డిస్టిలరీస్ అనమాట. సో బేసిక్లీ ఇంతకుముందు మనం బ్లడీ పాయింట్ దగ్గర చూసుకున్నాం కదా. సో అక్కడ కలినాగూస్ని వీళ్ళు చంపిన తర్వాత వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు కంట్రోల్ తీసుకున్నాక వాళ్ళు కట్టిన ఫ్యాక్టరీ అనమాట ఇది. బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఫ్యాక్టరీ ఇది. అప్పటి నుంచి కూడా ఇంకా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, ఇంకా కూడా అది యాక్టివ్గా ఉంది. పెద్ద కొండ కనిపిస్తుంది కదా ఎదురుగా, అక్కడ కొండ పైన ఒక కోటను నిర్మించారు. ఆ కోట దగ్గరికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. సో ఆ కోటను ఏదైతే బ్రిటిష్ వాళ్ళు నిర్మించారో వాళ్ళు ఇక్కడ కాపాడుకోవడం కోసం ఆ కోట దగ్గరికి వెళ్తున్నాం. అంతా కూడా సీ పోర్ట్ అనమాట. ఇక్కడ అంతకుముందు పాత తరం వాళ్ళు యూజ్ చేసిన బోట్లు, షిప్పులు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో పైన చూసుకుంటే మనకి ఫోర్ట్ కనిపిస్తుంది, కోట. సో ఆ పై దాకా వెళ్ళి ఇప్పుడు ఆ కోట ఎలా ఉందనేది చూసుకున్నాం. సో దిస్ వాస్ ద వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫోర్ట్స్ ఆఫ్ సెయింట్ కిట్స్. స్టోన్ హిల్ ఫోర్ట్రెస్ నేషనల్ పార్క్ అని వరల్డ్ హెరిటేజ్ సైట్ అని రాసింది. సో ఎవ్రీడే 9:30 to 5:30 వరకు ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ కోట పై దాకా వెళ్ళి చూసుకుందాం ఎలా ఉందనేది. ఐలాండ్స్లో సెయింట్ కిట్స్లో గమనిస్తే చాలా మనకు హిస్టారికల్ లొకేషన్స్ ఉన్నాయి. సో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. మాకు కోతులు కూడా కనిపిస్తున్నాయి వెళ్ళే దారిలో. సో చూపిస్తాను. ఫోర్ట్రెస్కి వెళ్ళే దారిది కోట వైపు. అదిగోండి ఆఫ్రికన్ గ్రీన్ మంకీ. ఇంతకుముందు మనం ఫోటోలు దిగాం కదా, అవి కూడా మనకి దారిలో కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఈ ఫోర్ట్ లోపలికి ఎంట్రన్స్ మనకి లోకల్ వాళ్ళకి అయితేనేమో $10 EC అంటే $300, మనకైతేనేమో $40 EC అంటే $1,200 ఛార్జ్ చేస్తున్నారు. సో లోపలికి వెళ్ళి చూసుకుందాం. ఈరోజు లిటరలీ ఎవ్వరు లేరు మనుషులు ఇక్కడ. సో వాళ్ళ దగ్గర చేంజ్ కూడా లేదంట. కానీ అదే సీజన్లో మొత్తం ఫుల్ జనాలతో నిండిపోయి ఉంటుందంట. ఇది అప్పుడు షిప్స్ వచ్చినప్పుడు, బోట్లు వచ్చినప్పుడు ఎక్కువ మంది జనాలు వస్తారు. సో లోపలికి వెళ్ళి చూసుకుందాం. ఇంకా పైకి ఎక్కుతున్నాం. ఇప్పుడు లోపల దాకా వచ్చాము. ఫోర్ట్ అనేది ఎలా ఉందని చూద్దాం. ఇదంతా కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. 17th century 18th centuryలో వాళ్ళు కట్టుకుందన్నమాట. ఇది దాదాపు 100 సంవత్సరాలు పట్టిందంట ఈ కోటను కట్టడానికి. ఇక్కడ రోడ్లు వేసుకొని కొండ మీద మొత్తం ఒక కోటను బిల్డ్ చేయాలంటే అంత ఈజీ కాదు కదా. కానీ 100 సంవత్సరాల పైన పట్టిందంట. అంటే ఎంత కష్టపడితే ఇది కోట తయారై ఉంటుంది చూడండి. కొండపై నుంచి మొత్తం సిటీ అంతా కనిపించేలా ఉంది మనకి. ఆబ్వియస్లీ హైట్లో ఉంది కాబట్టి. ఇక్కడ హార్న్ అని రాసింది. సో హార్న్ చేయండి అని చెప్పేసి అని. వావ్, మన గోల్కొండ కోట గుర్తొస్తుంది నేను చూస్తుంటే. చుట్టూరా ఫిరంగులు, ఇవన్నీ ఇలా కోటను కాపాడుకోవడానికి పెట్టారు. వీడియో రూమ్లోకి వచ్చి ఒక కంప్లీట్ వీడియో కూడా చూపిస్తున్నారు. ఈ ఫోటోకి సంబంధించిన వీడియో అంతా. దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తాను చూడండి. బ్రైమ్స్టోన్ హిల్ ఫోర్ట్రెస్ సంబంధించిన వీడియో అనమాట ఇది.
ఇప్పుడు సెయింట్ కిట్స్లోనే అత్యంత పీక్ పొజిషన్ అయిన పీక్ ప్లేస్ అయిన ఫోర్ట్కి వచ్చేసాను నేను. ఈ ఫోర్ట్ అనేది 16th సెంచరీలో స్టార్ట్ చేశారు, ఆ తర్వాత 17th సెంచరీలో కంప్లీట్ అయిపోయింది. దాదాపు 100 సంవత్సరాల పైన పట్టింది. ఇది అత్యంత పీక్ పాయింట్లో ఉంది. దీన్ని కట్టడానికి ఇదంతా కూడా వాల్కానిక్ మౌంటైన్స్తో ఏర్పడిన ఐలాండ్ అనమాట. సో ఇక్కడ మౌంటైన్స్లోంచి రాళ్ళని ప్లస్ సముద్రంలో దొరికే కోరల్ స్టోన్స్ని, లైమ్ స్టోన్స్ని తీసుకొచ్చి ఈ పర్టికులర్ ఫోర్ట్ అనేది కట్టడం జరిగింది. ఈ ఫోర్ట్ ఎలా కట్టారు, ఈ ఫోర్ట్ నిర్మాణం ఎలా జరిగింది అనేది మొత్తం కంప్లీట్గా మనకు ఒక వీడియో వేసి చూపించారు. ఆ వీడియోనంతా కూడా టైం ల్యాప్స్ చేసి నేను మీకు వీడియో తీశాను, అదంతా కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇదంతా కూడా దాదాపు 100 సంవత్సరాలు పట్టింది కాబట్టి ఇక్కడ బోల్డ్ అంతమంది ఎవరైతే బానిసలు లేకపోతే ఇక్కడ నిర్మాణకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడే పుట్టారు, ఇక్కడే పనిచేశారు, ఇక్కడే చనిపోయారు కూడా. సో అలా బోల్డ్ అంతమంది ఇక్కడ కొన్ని వందల వేల మంది ఇక్కడ పని చేసి ఈ శత్రు దుర్భేద్యమైన కోటని నిర్మించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మీకు మొత్తం కంప్లీట్ సిటీ ఆఫ్ సెయింట్ కిట్స్ అనేది మొత్తం కనిపిస్తుంది. ఈ సెయింట్ కిట్స్ అని ఇప్పుడు షార్ట్ ఫామ్లో పిలుస్తున్నారు. దీని అసలు పేరు వచ్చి సెయింట్ క్రిస్టోఫర్ అండ్ నెవీస్ అనేది అక్కడ ఇంకొక ఐలాండ్ అనమాట. ఇదంతా సెయింట్ కిట్స్ ఐలాండ్, అది నెవీస్ ఐలాండ్. రెండు కలిపితే ట్విన్ ఐలాండ్స్. ఈ రెండు కలిపి ఒకటే ఐలాండ్ చేశారు. అక్కడ మనం చూసుకోవచ్చు నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ సెయింట్ కిట్స్ అండ్ నెవీస్. సో రెండు కలిపి ఒకటే ఒక సింగిల్ నేషనల్ ఫ్లాగ్. అండ్ అక్కడ మనకి మొత్తం ఇక్కడ కంప్లీట్ సిటీ ఆఫ్ సెయింట్ కిట్స్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఫ్రెంచ్ వాళ్ళతో పోరాటం ప్లస్ అంతేకాకుండా ఎవరైతే టెర్రరిస్టులు ఉంటారో వాళ్ళందరినీ పోరాటం చేసి ఇక్కడ నుంచి కాల్చి చంపేసేవాళ్ళు. సో ఈ పర్టికులర్ క్యానన్స్ అనేది వాళ్ళకి బాగా యూస్ఫుల్ ఉండేది. ఇవన్నీ రియల్ క్యానన్స్, రియల్ ఫిరంగులు ఒకప్పుడు వాడినవి. ప్లస్ అక్కడ మనకు కనిపించేది సాబా అనేది ఒక ఐలాండ్. ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం మబ్బు ఉంది, బట్ స్టిల్ ఐలాండ్ ఈజ్ వెరీ క్లియర్. సాబా ఈజ్ కరెంట్లీ ఓన్డ్ బై నెదర్లాండ్స్, డచ్ వాళ్ళది అది. సో నెదర్లాండ్స్ వాళ్ళ కాలనీ అది. అదొక ఇండిపెండెంట్ కంట్రీ కాదు, నెదర్లాండ్స్ కంట్రోల్లో ఉన్న కంట్రీ. అండ్ దాన్ని ప్లస్ సెయింట్ మార్టిన్ని ప్లస్ స్టాషియా అని ఒక మూడు ఐలాండ్స్ ఉన్నాయి నెవీస్ కాకుండా. అవన్నీ వెళ్దాం అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ డ్యూ టు వెదర్ పర్మిషన్స్ ప్రస్తుతానికి సండే వరకు పర్మిషన్స్ లేవంట. అండ్ మండే రోజు నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మనం ఆ ఐలాండ్స్కి ఇప్పుడు వెళ్ళట్లేదు. మేబీ ఇన్ ద ఫ్యూచర్ వచ్చినప్పుడు దాన్ని అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో దిస్ ఇస్ ద మెయిన్ హిస్టరీ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫోర్ట్రెస్. ఎంత బ్యూటిఫుల్ లొకేషను. సో మంచి మనకు మామూలుగా అయితే విపరీతమైన ఎండ్ ఉంది ఇక్కడ తట్టుకోలేకపోయాను నిన్న. యాక్చువల్గా నాకు చాలా హెడేక్ వచ్చేసింది. కానీ ఈ రోజు మాత్రం ఇక్కడ టాప్ పొజిషన్లో ఉండడం వల్ల కావచ్చు, పీక్స్లో ఉండేసరికి ఇక్కడ మంచి కోల్డ్ బ్రీజ్ వస్తుంది. సో ఈ రోజు అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. ఇదంతా కూడా క్యారిబియన్ సీ. సో మనకు అందుకే ఎక్కువ అలలు కూడా ఏం లేవు. సో దెర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ కరెంట్ అండ్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. సో ఎంటైర్ సిటీ ఆఫ్ నెవీస్ అండ్ సెయింట్ కిట్స్ అనేది మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. ఈ కోట గోడలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి, అవి ఎలా కట్టారు అనేది మొత్తం దీని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ వీళ్ళు ఫొటోస్ రూపంలో పొందుపరిచారు. నాకు ఇక్కడ లోపల చూస్తుంటే అయితే మన హైదరాబాద్లోని గోల్కొండ కోటనే గుర్తొస్తుంది. రెజిమెంటల్ బ్యారాక్ లైఫ్ అని ఉంది ఇది. అంటే ఎవరైతే యుద్ధ ఖైదీలుగా పట్టుబడతారో వాళ్ళని ఇలా ఇక్కడ జైల్లో వేసి పెట్టేవాళ్ళు అనమాట. సో దీంట్లో ఒక్కొక్క దానికి లైఫ్ అట్ ఫోర్ట్ అని ప్రతి ఒక్కటి లోపల మనకి ఒక్కొక్క దాని ఇన్ఫర్మేషన్ ఉంది. అవి కూడా మంచిగా అనిపించినవి మీకు చూసి దీంట్లో ఇంక్లూడ్ చేస్తాను. కోట గోడలు అయితే చూసుకోవచ్చు ఎలా ఉన్నాయి. ఒక్కొక్క రూమ్లో ఒక్కో ఇన్ఫర్మేషన్ ఇక్కడ వీళ్ళు పొందుపరిచారు. స్టోన్ హిల్ ఫార్మేషన్ స్ట్రక్చర్ అండ్ వెజిటేషన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫోర్ట్రెస్ అని రాసింది. అప్పుడు వాళ్ళు ఎలా చేశారు ఈ మౌంటైనస్ దాంట్లోంచి అనేది మొత్తం డీటెయిల్స్ ఇక్కడ పెట్టారు. ఇంతకుముందు మనం చూసాం కదా కోతి, ఆ కోతి యొక్క బొమ్మ. ఇక్కడ ఉండే రకరకాల జీవాలు, అన్నిటి డీటెయిల్స్ ఈ రూమ్లో పెట్టారు. గ్రీన్ వర్వెట్ మంకీ, ఆఫ్రికన్ గ్రీన్ మంకీ అంటారని, దానికి సంబంధించిన డీటెయిల్స్. దీస్ ఆర్ ఆల్ యూనిక్ టు దిస్ పర్టికులర్ కంట్రీ అనమాట. colonization conflicts, revolutions 1600 to 1800. సో మొట్టమొదటి ఇండిజినస్ పీపుల్, ద ఫస్ట్ ఇన్హాబిటెంట్స్ ఎలా ఉండేవాళ్ళు, ఆ తర్వాత ఇక్కడికి యూరోపియన్స్ ఎలా వచ్చారు, ఆ తర్వాత బ్రిటిషర్స్ ఎలా వచ్చారు, ఇక్కడ కాలనైజేషన్ ఎలా చేశారు, అట్లాంటిక్ ట్రేడ్ ఎలా జరిగింది, దాని తర్వాత ఫైనలీ షుగర్ అండ్ స్లేవరీ, షుగర్ కేన్ని వీళ్ళు ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఓవరాల్గా
ఈ కంప్లీట్ కంట్రోల్ ఎలా తెచ్చుకున్నారు, యూరోపియన్ రైవలరీస్ ఎలా జరిగాయి, కెరేబియన్ కాలనీస్ ఎలా ఏర్పడ్డాయి 18th centuryలో. సో ఫైనలీ ఈ బ్రిమ్స్టోన్ హిల్ ఫోర్ట్రెస్ ఎలా కట్టారనేది మొత్తం ఆల్ డీటెయిల్స్ అనేది ఈ పర్టికులర్ రూమ్లో వీళ్ళు పొందుపరిచారు. బరాక్ లైఫ్ లోపలికి వెళ్తున్నాము. సో ఈ బరాక్స్లో వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు, నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు. ఇక్కడ వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ కోసం ఎలా యుద్ధం చేసేవాళ్ళు, ఎలా నివసించేవాళ్ళు, ఎలా పడుకునేవాళ్ళు, ఇవన్నిటి ఒక రూమ్లో ఎలా ఉండేవాళ్ళు అనేది సైనికులు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది. ఈ రూమ్లో బరాక్స్ యొక్క లైఫ్ గురించి వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. లైఫ్ ఎట్ ద ఫోర్ట్రెస్. సో ఎ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ అ సోల్జర్. సో ఎలా మొదలుపెట్టి ఎలా ఎండ్ అయ్యేది ఒక సోల్జర్ లైఫ్ అనేది అనే దాని నుంచి మొత్తం డీటెయిల్స్ అనేది దీంట్లో పొందుపరిచారు. డిసిప్లిన్, క్రైమ్ అండ్ పనిష్మెంట్, డిసిప్లినరీ యాక్షన్స్ ఎలా ఉండేవి, ఫుడ్ అండ్ డైట్ ఎలా ఉండేది, ఇవన్నీ డీటెయిల్స్. డిసీజెస్, ఇల్నెస్ అండ్ డెత్, ముఖ్యంగా మస్కిటోతో, దోమతో వీళ్ళకి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి అనే దాని గురించి ఇక్కడ రిలీజియస్ వర్షిప్, వీటన్ని డీటెయిల్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఫైనలీ బ్రిమ్స్టోన్ హిల్ ఎలా అయింది, దాంట్లో రాయల్ విజిట్స్ ఎలా జరిగేది అనే అన్నిటి ఫొటోస్, వీడియోస్ ఇక్కడ పెట్టారనమాట. ఈవెంట్స్ అండ్ యాక్టివిటీస్ ఆన్ బ్రిమ్స్టోన్ హిల్. సో ఇక్కడ రకరకాల ఈవెంట్స్, రాయల్ ఈవెంట్స్ అనేది జరిగేవన్నమాట. వాటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది. వాటి ఫొటోస్, వాటి జ్ఞాపకాలు, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇలా ఓవరాల్గా ఇది బ్రిమ్స్టోన్ హిల్ ఫోర్ట్రెస్ అనమాట. సో ఈ ఫోర్ట్రెస్ సంబంధించిన ఆల్ డీటెయిల్స్, ఆల్ ఇన్ఫర్మేషన్. సో ఇదేంటంటే ఓన్లీ ఫోర్టే కాకుండా ప్రతి రూమ్ని వీళ్ళు ఒక మ్యూజియం లాగా వాడుకొని దీనికి సంబంధించిన డీటెయిల్స్, డేటా, ఫొటోస్, పిక్చర్స్ ఇలా పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో పెట్టడం చాలా బాగుంది. స్టేర్స్ టు గన్ డెక్ అని ఉంది. స్టేర్ కేస్ తీసుకొని గన్ డెక్ ఎలా ఉందని చూసుకున్నాం. ఇక్కడ బోల్డ్ అన్ని ఫిరంగులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. బాహుబలి సినిమాలో, బాహుబలి పార్ట్ 2లో కోటని ఛేదించడానికి ఏదైతే వస్తారో కోటలాగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా చూసుకుంటే చుట్టూరా, కోట చుట్టూరా ఈ ఫిరంగులు అనేది ఎంత శత్రు దుర్భేద్యమైన కోట నిర్మించుకున్నారు. చుట్టూరా కొండలు, బ్యూటిఫుల్ పిక్చరిస్ట్ బ్యూటీ. చూస్తుంది శాండీ పాయింట్ విలేజ్ అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ టౌన్ ఆఫ్ సెయింట్ కిట్స్. సో అందుకే ఇక్కడే దీనిపైనే మనకి ఇక్కడ ఫోర్ట్ అనేది ఉంది. ఫోర్ట్ కింద నుంచి కనబడేది ఇదే విలేజ్ అనమాట. సో మనకి సెయింట్ కిట్స్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదట కట్టిన విలేజ్ ఇదే. ఇదంతా కూడా శాండీ పాయింట్ విలేజ్. దాదాపు 350-400 సంవత్సరాల క్రితం డెవలప్ అయిన టౌన్ ఇది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది మౌంట్ లియమిగా. లియమిగా ఈజ్ ద లార్జెస్ట్ మౌంటైన్ ఆఫ్ సెయింట్ కిట్స్. సో సెయింట్ కిట్స్లోనే అతిపెద్ద కొండ శిఖరం ఇది. ఈ కొండ శిఖరం మీదకి దాదాపు 3 గంటలు పడుతుందంట హైకింగ్ చేసే వాళ్ళకి. ట్రెక్కింగ్ చేసుకుని వెళ్ళే వాళ్ళు చాలామంది వెళ్తూ ఉంటారు. అంటే మంచి ట్రెక్కర్స్కి 3 గంటలు, నాలాంటి వాడికి అయితే 6 గంటలైనా పట్టుకుంటుంది. ఎందుకంటే నాకు సరిగ్గా ట్రెక్కింగ్ రాదు, నేను అసలు ఎక్కువ ట్రెక్కింగ్ చేయను కాబట్టి. ఇక్కడ నుంచి చూస్తుంటే అటు కొండ, ఇటు మబ్బు, భూమి ఆకాశం కలుస్తున్నట్టు అనిపించట్లే. బ్యూటిఫుల్గా ఉంది కదా. మౌంటైన్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి. మౌంటైన్స్ పక్కన మబ్బులు అయితే ఇంకా అల్టిమేట్, చాలా బాగా అనిపించింది. దిస్ ఇస్ ద బెస్ట్ వ్యూ ఆఫ్ మౌంట్ లియమిగా. ఇదంతా కూడా రమాదా రిసార్ట్స్, రమాదా హోటల్స్ వాళ్ళవి. సో మెయిన్ రోడ్ పైన బ్యూటిఫుల్గా కట్టారు ఇవి. ఇప్పుడు సెయింట్ పాల్స్ అనే విలేజ్కి వచ్చాము. ఈ సెయింట్ పాల్స్ అనే విలేజ్లో మనకి కెరేబియన్ అండ్ అట్లాంటిక్ ఓషన్ రెండు కూడా కలుస్తాయి అన్నమాట. సో ఇప్పటిదాకా మనం చూసిందంతా కెరేబియన్ సీ వ్యూ. సో ఇక ముందు చూడబోయేదంతా కూడా అట్లాంటిక్ ఓషన్ వ్యూ ఆఫ్ బీచెస్. సో అక్కడ బ్లాక్ రాక్ అనే ప్లేస్కి ఇప్పుడు వెళ్ళబోతున్నాము. ఇదంతా కూడా సెయింట్ పాల్స్ విలేజ్ ఆఫ్ సెయింట్ కిట్స్. సో ఇప్పుడు మనము బ్లాక్ రాక్స్ వైపు వెళ్తున్నాము.
ఇక పైన మనకు కనిపించే ఓషన్ అంతా కూడా అట్లాంటిక్ ఓషన్ అనమాట. సో ఇంతకుముందు అంతా కనిపించింది కెరేబియన్ సీ. సెయింట్ పాల్స్ దగ్గర రెండు కలుస్తాయి. ఈ విలేజ్ నుంచి మొత్తం అంతా కనబడేదంతా కూడా మనకి అట్లాంటిక్ ఓషన్ అనమాట. దీన్ని టీపీ బే అన్నారు. ఈ అట్లాంటిక్ ఓషన్ అంటేనే తెలిసిందే కదా, అలలు ఎక్కువ ఉంటాయి, కరెంట్ ఎక్కువ ఉంటుంది. కెరేబియన్ సీలో అలలు తక్కువ ఉంటాయి, కరెంట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి అట్లాంటిక్ ఓషన్ కనిపిస్తుంది. అట్లాంటిక్ ఓషన్ అంటేనే అలలు ప్లస్ కరెంట్ ఎక్కువ ఉంటుందని చెప్పినా కదా. సో ఇప్పుడు కనబడుతున్నాయి చూడండి. ఇదంతా కూడా అట్లాంటిక్ సీ సైడ్ ఆఫ్, అట్లాంటిక్ ఓషన్ సైడ్ ఆఫ్ సెయింట్ కిట్స్. సాడ్లర్ అనే విలేజ్కి వచ్చాము. సాడ్లర్ అనే విలేజ్లో మనకి ఇక్కడ బ్లాక్ రాక్స్ ఉన్నాయంట. ఇక్కడ అన్ని చెక్క ఇల్లు ఎలా కట్టారు చూడండి, బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. నాకు తెలిసి ఇవన్నీ కూడా స్టోర్స్, మామూలుగా క్రూజ్ షిప్స్ వచ్చినప్పుడు ఓపెన్ అవుతాయి అన్నమాట ఇవన్నీ. సో ఇక్కడ బ్లాక్ రాక్స్ దగ్గరకు వచ్చేసా, చూస్తున్నారు కదా. సో అవన్నీ కూడా కంప్లీట్ న్యాచురల్లీ ఫార్మ్డ్ మెగ్నీషియం. సో మెగ్నీషియం స్టోన్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ కూడా విపరీతమైన గాలి ఉంది. అండ్ ఇక్కడ మనకి ఈ అట్లాంటిక్ ఓషన్ కాబట్టి మంచి అలలు ఉధృతంగా వస్తున్నాయి. ప్లస్ ఇక్కడ కూడా మనకి సీవీడ్ కూడా కనిపిస్తుంది. ఆ సీవీడ్ అనేది బేసిక్లీ మనకి వేరే దగ్గర నుంచి రావడము, ప్లస్ అంతేకాకుండా సముద్రంలో ఉండే ఒక రకమైన వీడ్ చెట్టు, ఆ చెట్టులోంచి వచ్చే చెత్త అవన్నీ కూడా అక్కడ వచ్చినాయంట. అవి బయటకు కనబడుతున్నాయి అనమాట. సో అదంతా కూడా బ్రౌన్ కలర్లో కనబడేదంతా కూడా సీవీడ్. ప్లస్ అంతేకాకుండా ఈ మ్యాగ్నీషియం వల్ల ఇక్కడ ఈ ఏరియా అంతా చాలా దీన్ని కన్జర్వేటివ్ జోన్ లాగా పెట్టేసి అక్కడికి లోపలికి ఎవరిని రానివ్వట్లేదు. ఇక్కడ ఈ చెక్కలు ఇవి కట్టేసి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ లాగా కట్టారు, కానీ మనకి అక్కడ దాకా లోపలికి అయితే ఎవరిని పోనివ్వట్లేదు. సో ఇట్ ఇస్ బ్యూటిఫుల్. సో మనకి ఇక్కడ క్లియర్లీ డిఫరెన్సియేషన్ అనేది కనబడుతుంది ఆ రాళ్ళకి ఈ రాళ్ళకి మధ్యలో. సో బ్లాక్ రాక్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా క్లియర్గా విజిబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈ కలప మొక్క కూడా కనబడుతుంది. సో ఇక్కడ ఈ కంట్రీ అంతా చూసుకుంటే రకరకాల మనకి మినరల్స్ ఉన్నాయి అండ్ ఖనిజాలు ఉన్నాయి. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ న్యాచురలీ ఫార్మ్డ్ మనకి మౌంటైన్స్ ఉన్నాయి. సో బేసిక్లీ ఇప్పటి వరకు నేను చూసుకున్న ఐలాండ్స్లో సెయింట్ కిట్స్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే రోడ్స్ అన్ని ఫ్లాట్ ఉన్నాయి, మనకి చుట్టూరా మాత్రం మౌంటైన్స్ ఉన్నాయి. సో మౌంటైన్స్ ఇవన్నీ హెల్ప్ చేస్తున్నాయి అనమాట వీళ్ళకి హరికేన్ ఇవన్నీ ఇంపాక్ట్ లేకుండా ఉండడం. అదే బార్బడోస్ ఏంటంటే ఫ్లాట్ ల్యాండ్ కాబట్టి హరికేన్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ మనకి డొమినికా చూసుకున్నా అండ్ సెయింట్ లూషియా చూసుకున్నా అవి మొత్తం కొండల పైన ఎక్కి దిగాలి. ఇక్కడ మాత్రం కొండలు ఓన్లీ ఎక్కడన్నా మనకి ఎక్కడన్నా ఇల్లు కట్టుకుంటే తప్పించి అదర్వైజ్ అంతా కూడా ఫ్లాట్ ల్యాండే. సో మనకి రోడ్స్ అన్ని ఫ్లాట్గా ఉన్నాయి కాబట్టి మరీ ఎత్తొంపులుగా లేదు. సో ఇట్ ఇస్ సూపర్ టు లివ్. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేది విండ్సర్ యూనివర్సిటీ. దిస్ ఈజ్ ఓన్డ్ బై అన్ ఇండియన్ అనమాట. సో మన ఇండియన్స్కి బోల్డ్ అని స్టోర్స్, షాప్స్, బిజినెసెస్ ఉన్నాయి. దాంట్లో ఈ యూనివర్సిటీ కూడా ఓన్డ్ బై ఇండియన్. ఇలా ఎక్కడైతే మొదలు పెట్టామో మనము ఎయిర్పోర్ట్ దగ్గర రౌండ్ అబౌట్ నుంచి మళ్ళీ అదే సర్కిల్కి వచ్చేసాము. సో ఓవరాల్ 50 కిలోమీటర్ సర్కిల్, కంప్లీట్ సర్కిల్ అనేది ఐలాండ్ మొత్తం తిరిగేసి వచ్చేసాము. సో మల్టిపుల్ టౌన్స్, మల్టిపుల్ విలేజెస్ అవన్నీ చూసుకొని ఇప్పుడు రావడం జరిగింది. ఇక్కడ ఫ్రిగెట్ బే అని, పొజాంటే అని మొత్తం అవి ఇంపార్టెంట్ సిటీస్ అనమాట. సో సిటీ ఏరియా. సో ఇప్పుడంతా మనము ఓవరాల్గా ఒక సర్కిల్ వేసుకున్నాము. ఇప్పుడేమో సిటీ లోపలికి వెళ్ళి ఆ సిటీ ఎలా ఉందనేది చూసుకున్నాము. పొజాంటే ఏరియాకి వచ్చాము. ఇక్కడ మ్యాక్సిమం అన్నీ కూడా ఇండియన్ స్టోర్స్ అండ్ ఇండియన్ రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయంట. ఇండియన్స్ మెయింటైన్ చేసే షాప్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి నేవీస్కి వెళ్ళడానికి మనకి ఫెరీస్ కూడా ఇక్కడ నుంచే దొరుకుతాయి అన్నమాట. ఇదంతా కూడా పొజాంటే ఏరియా. ఇండియన్ స్టోర్ ఇది మనకు క్లియర్గా అర్థమవుతుంది. మన ఇండియన్ ఫ్లాగ్ కలర్స్లో లైఫ్ ఈజ్ కూల్, డ్యూటీ ఫ్రీ, ట్యాక్స్ ఫ్రీ అని చెప్పేసి అని ఇక్కడ ఒక స్టోర్ ఉంది. సో ఇక్కడ కనబడే ప్రతి ఒక్క స్టోర్ ఇండియన్కి సంబంధించినవి అంట. ఇదంతా కూడా పోర్ట్ జాంటే అంటే పొజాంటే అని చెప్పేసి అని షార్ట్ ఫామ్లో పిలుస్తారు. పొజాంటే ఏరియా. ఇక్కడ ఉన్నాయి అన్ని ఇండియన్ స్టోర్సే. పోర్ట్ జాంటేలోని ఫుడ్ కోర్ట్ ఏరియా అన్నమాట. ఇక్కడ మన ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది, బాగా చేశారు, చాలా బాగా ఇండియన్ రెస్టారెంట్ ఒకటి. చట్నీస్ అని అథెంటిక్ ఇండియన్ రెస్టారెంట్. ఇప్పుడే లంచ్ చేసా, పానీపూరితో సహా అన్నీ దొరికాయి, చాలా బాగుంది. సో ఇక్కడే రేపు మళ్ళీ ఇదే స్పాట్కి వచ్చి నేను నెవీస్కి వెళ్ళబోతున్నా. నెవీస్కి వెళ్ళడానికి మనకి ఫెరీస్ అనేది ఇక్కడ నుంచే ఉన్నాయన్నమాట. ఇక్కడ కనిపించేది ఈస్టర్న్ కెరేబియన్ సెంట్రల్ బ్యాంక్. సో ఇది మన ఇండియాలో ఆర్బీఐ లాగనమాట.
సో ఇక్కడే మొత్తం ఈస్టర్న్ కరేబియన్ డాలర్స్ అనేది ప్రింట్ చేస్తారనమాట. మొత్తం దాదాపు ఒక 8 నుంచి 10 దేశాల్లో ఇక్కడ కరేబియన్ కంట్రీస్లో ఈ డాలర్ అనేది ఈస్టర్న్ కరేబియన్ డాలర్స్ అనేది వాడుతున్నారు. మన ఇండియన్ రూపీకి దాదాపు 31 రూపీస్ ఉంది. సో ఆ పర్టికులర్ కార్డ్స్ కాయిన్స్ అండ్ నోట్స్ అన్ని ప్రింటింగ్ చేసేది ఈ పర్టికులర్ బ్యాంక్లోనే. దీన్నే ఈస్టర్న్ కరేబియన్ సెంట్రల్ బ్యాంక్ అంటారు. ఈ ఈస్టర్న్ కరేబియన్ సెంట్రల్ బ్యాంక్లోనే మనకి ఈస్టర్న్ కరేబియన్ డాలర్స్ అనేది ప్రింట్ చేస్తారు. సో మొత్తం అన్ని కంట్రీస్కి సప్లై అనేది ఇక్కడ నుంచి అవుతుంది. నాకు యాక్చువల్గా నేను యూకే పౌండ్స్ అనేది మనకి స్కాట్లాండ్లోను, ఐర్లాండ్లోను, వేల్స్లోను ఇవన్నీ చోట్ల కూడా యూజ్ అవుతుంది. అక్కడ ఏ కంట్రీకి ఆ కంట్రీ ప్రింట్ చేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఈస్టర్న్ కరేబియన్ డాలర్స్ అనేది ఇక్కడ ప్రింట్ అయ్యి మొత్తం ఈ 8 to 10 కంట్రీస్ ఎక్కడెక్కడైతే యాక్సెప్టబులో ఆ కంట్రీస్కి అన్నిటికి వెళ్తుంది అనమాట. సో ఇది మెయిన్ హెడ్ ఆఫీస్ ఫర్ ఈస్టర్న్ కరేబియన్ సెంట్రల్ బ్యాంక్ ఇన్ సెయింట్ కిట్స్. కనిపించే మ్యాక్సిమం చాలా బిజినెసెస్ అండ్ స్టోర్స్, షాప్స్ అన్నీ కూడా ఇండియన్స్ సంబంధించినవి అంట. సో ఇండియన్స్ ఇక్కడ చాలా చోట్ల వాళ్ళ బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు. ఎందుకు ఇండియన్స్ ఇక్కడ ఇంతమంది సెటిల్ అయ్యారు, ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ ఏంటి, వాట్ ఈస్ ఇట్ అనేది మనం తెలుసుకుందాం. టిమోతీ హిల్ వైపు బయలుదేరాము, కొండ మీదికి వెళ్తున్నాము. సో మొత్తం కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వ్యూ చూస్తే ఉంటుంది కదా అల్టిమేట్. సో ఆ వ్యూ ఎలా ఉందనేది మనం కొండ మీదకి వెళ్ళాక చూసుకుందాం. టిమోతీ హిల్లోని వ్యూ పాయింట్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇదంతా అట్లాంటిక్ ఓషన్. ఇప్పుడు అక్కడ సూర్యుడు అటువైపు ఉన్నాడు కాబట్టి మనకి ఎక్కువ క్లారిటీ ఉండదు. ఇంకో సైడ్ వెళ్తే అక్కడ మనకి కెరేబియన్ సీ అండ్ అట్లాంటిక్ ఓషన్ రెండు కనిపిస్తాయి. అది ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూద్దరు కానీ ఇట్స్ లుక్ సో ఆసమ్ ఫ్రెండ్స్. సో ఇది టిమోతీ హిల్లోని మోస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్ అనమాట. రైట్ సైడ్లో కనిపించేదంతా కెరేబియన్ సీ, లెఫ్ట్ సైడ్లో కనిపించేదంతా అట్లాంటిక్ ఓషన్, మధ్యలో ఒక మౌంటైన్ ఉంది మనకి. సో కొండలు అనేది మధ్యలో వచ్చాయి. సో మనకి డొమినికాలోనేమో లిటరలీ ఒక రోడ్డు మాత్రమే ఉంటాయి, ఇక్కడ మాత్రం కొండలు ఉన్నాయి. కొండకు ఒకవైపు ఏమో కెరేబియన్ సీ ఉంటే మరోవైపు ఏమో అట్లాంటిక్ ఓషన్ ఉంది. అట్లాంటిక్ ఓషన్లో అలలు కనబడతాయి, కెరేబియన్ సీలో మనకి అలలు ఉండవు. అదే మనకి క్లియర్ ఇండికేషన్ అనమాట. సో ఇక్కడ అలలు మంచిగా పొంగుతూ ఉన్నాయి. అక్కడ అసలు ఏమాత్రం షాలో వాటర్ లాగా, స్టిల్ వాటర్ లాగా ఉంది. దాని తర్వాత చివరి కనిపించేది, అది లాస్ట్ కనిపించేది అది నెవీస్. సో అది ట్విన్ ఐలాండ్ అనమాట. సెయింట్ కిట్స్ అండ్ నెవీస్లో నెవీస్ అది. సో రేపు మనము నెవీస్కి వెళ్ళి ఆ ఐలాండ్ ఎలా ఉందనేది చూసుకోబోతున్నాం. చూస్తున్నారా, ఒకవైపు ఏమో కెరేబియన్ సీ, ఇటువైపు ఏమో అట్లాంటిక్ ఓషన్. సో ఇది బ్యూటిఫుల్ లొకేషన్ కదా, చాలా బాగుంది ఇది. సో ఆల్రెడీ నేను డొమినికాలో చూసుకుంది, ఇదేమో ఇక్కడేమో మధ్యలో కొండ వచ్చిందనమాట. సో ఇది ఒక డిఫరెంట్ వైబ్ అనమాట. సో సెయింట్ కిట్స్లో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. సో బేసిక్లీ మన ఇండియన్స్ ఎందుకు ఇంతమంది ఇక్కడికి వచ్చి బిజినెస్ చేస్తున్నారు అంటే, ఇక్కడ సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. $250,000 అంటే దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇక్కడ నేషనాలిటీ, ఇక్కడ పాస్పోర్ట్ ఇచ్చేస్తారు. సరే, అట్లా పాస్పోర్ట్స్ ఇచ్చే కంట్రీస్ చాలా ఉన్నాయి. మనకి డొమినికా ఉంది, ప్లస్ ఈవెన్ యాంటిగా ఉంది, చాలా కంట్రీస్ ఉన్నాయి. సో సెయింట్ కిట్స్కే ఎందుకు స్పెషల్గా వస్తున్నారు అంటే, సెయింట్ కిట్స్లో మనకి ఇప్పుడే చూపించాను కదా మీకు ఇదంతా కూడా. సో ఇక్కడ కొండలు చుట్టూరా ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ వీటిని, ఈ పర్టికులర్ ప్రాంతాన్ని కాపాడుతున్నాయి. సో కొండ పైకి ఎక్కి దిగాల్సిన అవసరం చాలా తక్కువ. సో మామూలు హైవే రోడ్స్ అన్నీ కూడా నార్మల్ రోడ్స్ అనమాట, ఫ్లాట్ రోడ్లో ఉన్నాయి. సో వీళ్ళకి కావాల్సిన ఇళ్ళకు మాత్రమే, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కొండ ఎక్కాలి, లేకపోతే అదర్వైజ్ హైవే అంతా కూడా మనకి ఫ్లాట్ రోడ్స్ ఉన్నాయి. సో దానివల్ల ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి హరికెన్స్ కానీ, లేకపోతే ఈ పెద్ద పెద్ద ప్రమాదాలు అనేది చాలా తక్కువ అనమాట. సో దానివల్ల జనాలు ఇక్కడ రావడానికి చాలా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అండ్ అంతేకాకుండా ఈ పర్టికులర్ పాస్పోర్ట్, సెయింట్ కిట్స్ పాస్పోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్. సో దాదాపు 160 కంట్రీస్కి వితౌట్ ఎనీ వీసా లేదా వీసా ఆన్ అరైవల్ వెళ్ళిపోవచ్చు ఈ పర్టికులర్ వీసా ఉంటే, ఈ పర్టికులర్ పాస్పోర్ట్ ఉంటే. అండ్ అంతేకాకుండా ఈ పాస్పోర్ట్ కోసం మనం రెసిడెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. రెసిడెన్స్ లేకపోయినా సరే దే విల్ గివ్ యూ ద పాస్పోర్ట్. సో దీన్ని సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో మనం వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఎనీ ఆఫ్ ద అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అండ్ దాంట్లో వచ్చే రిటర్న్ కూడా మనకు వస్తుంది. అది కాకుండా $150,000 అంటే దాదాపు 1,20,00,000 రూపాయలు డొనేషన్ ఇచ్చి కూడా ఇక్కడ సిటిజన్షిప్ తీసుకోవచ్చు. ఇదంతా సిటిజన్షిప్తో పాటు ఇక్కడ ఉన్న బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే 0% పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, 0% ట్యాక్స్.
సో అందువల్ల ఇక్కడ ఎంత సంపాదించుకుంటే అంత మీదే, అదే ఇక్కడ బెనిఫిట్ అనమాట. సో దీనివల్ల ఇది చాలామందికి, మన ఇండియన్స్కి చాలామందికి అట్రాక్ట్ అయ్యి, ముఖ్యంగా చాలామంది ఇండియన్స్ ఇక్కడికి రీలొకేట్ అవుతున్నారు. చాలామంది ఇక్కడ బిజినెసెస్ చేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ బిజినెస్ చేస్తే మనం సంపాదించింది అంతా మనకే అని. ప్లస్ మామూలుగా దుబాయ్లో కూడా మనకి 0% ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, కానీ అక్కడ ఏంటంటే రెసిడెన్సీ పర్మిట్ ఉండదు. లైఫ్లో ఎన్ని సంవత్సరాలు మీరు పనిచేసినా అక్కడ మీరు ఓన్లీ వీసా పైనే పనిచేయాలి. ఇక్కడైతే సిటిజన్షిప్ కూడా వస్తుంది, ప్లస్ డ్యూయల్ సిటిజన్షిప్ కూడా అలౌడ్ అనమాట. అంటే వీళ్ళు డ్యూయల్ సిటిజన్షిప్ అలౌ చేస్తారు, మన ఇండియన్ సిటిజన్స్ ఇండియన్ పాస్పోర్ట్ అలౌ చేస్తుందా లేదా అని మనకు తెలియదు. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఇండియన్స్కి చాలామంది అట్రాక్ట్ అయిపోయి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ పాస్పోర్ట్ తీసుకుంటే వాళ్ళకి యూకే అండ్ యూరోప్కి డైరెక్ట్ ఎంట్రీ అనమాట, వితౌట్ ఎనీ వీసా ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్. సో అందుకోసం ఎప్పుడైనా చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటే మన ఇండియన్స్ ఊరుకోరు కదా, అలా వచ్చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ పాపులేషన్ చూస్తే 45,000 పాపులేషనే, కానీ దాదాపు ఒక 200 to 300 మెంబర్స్ సెటిలర్స్ ఉన్నారు, బిజినెస్ ఓనర్స్. అలా వాళ్ళు వచ్చి కొన్ని వేల మందిని ఇక్కడికి వాళ్ళ ఎంప్లాయీస్గా ఇండియా నుంచి తీసుకొస్తున్నారు. సో అలా మనకి ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్, ఇండియన్ స్టోర్స్, ఇండియన్ షాప్స్, ప్లస్ ఇలా చాలా ఎదుగుతూ ఇప్పుడు సెయింట్ కిట్స్లో చాలా డెవలప్మెంట్కి ఇండియన్స్ అనేది దోహదపడుతున్నారు. సో దిస్ ఇస్ ద బెనిఫిట్ ఆఫ్ మూవింగ్ ఇన్ టు సెయింట్ కిట్స్ అనమాట. సో ఎవరైనా సరే మనకి కొండ ప్రాంతంలో చలి లేకుండా ఉండాలి అని అనుకుంటే హ్యాపీగా ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట. కొండ ఉంది, మనకి సముద్రం ఉంది, ప్లస్ రకరకాల మంచి వాతావరణం ఉంది. అఫ్ కోర్స్ ఇక్కడ కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది, సో తట్టుకోగలిగే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ సెయింట్ కిట్స్. సో నెవీస్ ఎలా ఉందనేది రేపు వెళ్ళిన తర్వాత అది ఎక్స్ప్లోర్ చేద్దాము. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. ఈ వీడియోతో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకేదన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉండేటైతే నాకు కమెంట్స్లో తెలియజేయండి. సో ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే నేను ఆన్సర్ చేస్తాను. సో దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సెయింట్ కిట్స్. టేక్ కేర్.